వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. హేమలత ఫౌండేషన్ వ్యవస్థాపకులు హేమలత గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ఈ మహిళా దినోత్సవానికి మీ హేమలత ఫౌండేషన్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? అందరికీ నమస్కారము. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు అలాగే మహిళా సోదరి మనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్, హేమలత ఫౌండేషన్ చైర్మన్గా ఇప్పటి నుండి మహిళలందరికీ సాయ సహకారాలు అందిస్తూ కొంత న్యాయ సేవ చేయాలనుకుంటున్నాను. నేను చాలామంది మహిళలకి ఇంట్లో ఉన్న గొడవలకి ఎలా వాళ్ళకి సర్దుబాటు చేసుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు లేరని వేదన పడే చాలామంది మహిళలకి మేము ఉన్నాము. కాబట్టి అలాంటి మహిళలందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఉమ్మడి కుటుంబాలపైన అవగాహన, మహిళలు ఎలా ఉండాలి, మహిళలు నిర్భయంగా ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళు అనుకునే స్థానాన్ని ఖచ్చితంగా చేరగలుగుతారు. మనం ఇప్పుడు చూసుకుంటే భూమాత, భారత్ మాత, శక్తిపీఠాలు అన్నీ కూడా మహిళలే. కాబట్టి మహిళ లేనిదే ఈ లోకం లేదు. మనము పొద్దున లేస్తే దండం పెట్టుకునే దేవుళ్ళ కానుండి పార్వతీ శంకర్లు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, అలాగే లక్ష్మీ నృసింహులు కావచ్చు, అలా చాలామంది దేవతలు కూడా ఫస్ట్ మన అమ్మవార్లతోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మహిళ అనేది చాలా పవర్ఫుల్ ఉమెన్కి. కాబట్టి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకూడదు. ఉమెన్ అంటే మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు కూడా కలిస్తేనే ఒక ఉమెన్ అవుతుంది. కాబట్టి మెన్ కంటే కూడా ఉమెన్ చాలా గ్రేట్. కాబట్టి ప్రతి మహిళ ఏ పని చేయాలన్నా ఒక సాధికారత రావాలంటే తను నిలబడ్డ కాళ్ళని నమ్ముకొని తన ధైర్యాన్ని ముందుకు చూస్తూ వెళ్తే ఖచ్చితంగా తను అనుకున్న గోల్ సాధించగలదు. కాబట్టి ప్రతి మహిళ చదువుతో పాటు సనాతన ధర్మాన్ని నమ్ముతూ సాంప్రదాయాల్ని పాటిస్తూ ఆ మహిళతో పాటు 100 మంది మహిళలకి సహాయం చేస్తూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ప్రతి మహిళ చూపించాలి. మనం ఈ ప్రకృతిలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇస్తున్నాయి. ప్రకృతి, గాలి, నీరు, వాన, ఎండ అవన్నీ కూడా. అలాగే ఒక ఉమెన్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీని, సోషల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. 10 మాటలు మనకు కాకుండా మహిళ ఏది కావాలో అది మాట్లాడుతూ కావాల్సిన వారికి సహాయం చేస్తూ తోడుగా ఉంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకున్న ఆడకూతురు పుట్టినింట్లో ఎట్లయితే రెస్పాన్సిబిలిటీస్తో ఉంటుందో మెట్టినింటికి వచ్చినాక కూడా అదే రెస్పాన్సిబిలిటీస్ ఉంచుకుంటూ సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మహిళ వంటింటి కుందేలు కాకుండా ఈ సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు పాత్ర పోషిస్తున్నారు. అలాంటప్పుడు మహిళలు దేనికి భయపడకుండా ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా బయటికి వచ్చి సామాజిక స్పృహతోని అన్ని రంగాల్లో అడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఎన్ఎస్టీవీకి వారి సమయాన్ని కేటాయించినందుకు హేమలత ఫౌండేషన్ వ్యవస్థాపకులు హేమలత పటేల్ గారికి కృతజ్ఞతలు. చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గంగరాజు, కెమెరామెన్ మహేష్ బాబుతో.